నిత్యజీవ సన్నిధి అనే టీవీ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా ప్రేమపూర్వక మన్ననలు తెలియజేసుకుంటున్నాము. మీరందరూ బాగున్నారా? ఈ దినము దేవుని వాక్యం ధ్యానించే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గణనీయమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ దినమున ప్రభువా తండ్రి, నీ రీతిగా మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. వాక్యం ధ్యానించుండగా ప్రభువా మీరే ఆత్మ తండ్రి మమ్మలను కూడా ప్రభువా నీ వాక్యంలో మిక్కిలి విలువైన సంగతులను ప్రభు నేర్చుకున్నట్లు సహాయం దయచేయమని, మా ఆత్మీయ కన్నులు తెరవ చేయమని, గురించిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మిక్కిలి వినంగా బ్రతిమాలు వేడుకుని పొందుకునిచిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. వాక్యంలోకి వెళ్లే ముందు దేవుడు మా పట్ల చేసినటువంటి ఒక అద్భుత కార్యమును మీ ముందు సాక్ష్యంగా చెప్పాలని ఆశపడుతున్నాము. నిత్యజీవ సన్నిధి అనే టీవీ ప్రోగ్రాం దేవుడు దీవించి గత 6 సంవత్సరములుగా నిరాటంకముగా జరిగించుటకు దేవుడు అంతగానో కృప చూపిస్తూ ఉన్నారు. అనేకులు మీలో మా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీ ప్రార్థనలను బట్టి, దేవుడు చేసిన కార్యాలను బట్టి కూడా దేవుని ఎంతగానో నేను స్తుతిస్తూ ఉన్నాను. ఈ యొక్క వాక్యము పరిచర్యలు నిరాటంకంగా జరిగినట్లు మీ అనుదిన ప్రార్థనలో మీరు మా కొరకు జ్ఞాపకం చేసుకోండి. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాము. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఈరోజు ధ్యానాంశం ఏమిటంటే క్రైస్తవ జీవితము ఒక యుద్ధము. క్రైస్తవ జీవితము ఒక యుద్ధము లాంటిది. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ లైక్ ఎ వార్. మనము యేసు ప్రభువుని అంగీకరిస్తున్నటువంటి ఆ యొక్క సమయంలో, ఆయనతో నడుద్దామని ఆలోచించేటువంటి సమయంలో మనము తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయములు ఉన్నాయి. ఆయన ఇప్పటికే వెంబడిస్తూ ఉన్నటువంటి వారైనట్లయితే మనము అనుదినము కూడా ఒక పోరాటం అనేటువంటిది చేస్తూ ఉంటాం. ఈ పోరాటము మనుషులతో కాదు కానీ మరి కనపడని, మనకు కనిపించని దురాత్మలతోటి, దురాత్మలకు అధిపతిగా ఉన్నటువంటి సైతానుతోటి కూడా ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా యుద్ధం అనేటువంటిది చేయాలి. గనుక మనము ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా సిద్ధపడాలి, అనుదినము ఏ రీతిగా మనం ఉండాలనేటువంటి విషయములు మనం వాక్యం ద్వారా నేర్చుకుందాం. ఇక్కడ పౌలు భక్తుడు తను చివరిగా రాస్తున్నటువంటి ఈ పత్రికలో తను యొక్క జీవితంలో ఏ రీతిగా మరి పోరాటము జరిగించారో, ఆ పోరాటంలో ఏ రీతిగా తన విశ్వాసాన్ని కాపాడుకున్నారో మనకు తెలియపరుస్తూ ఆయన సాక్ష్యం అంటూ చెప్తున్నారు. మంచి పోరాటము పోరాడి తిని, హీ ఫాట్ ఏ గుడ్ ఫైట్ అని చెప్పేసి ఇంగ్లీష్లో ఉంటారు. అంటే అతడు పోరాడాడు, అనేకమైన విషయముల్లో ఆయన పోరాడారు. నిజంగా ఒకసారి పౌలు గారి గురించి కొన్ని మాటలు మనము మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన క్రైస్తవ విశ్వాసంలోనికి రాకముందు, ఆయన యేసు ప్రభువుని వెంబడించకముందు అనేకమైనటువంటి మరి కార్యములు ఆయన చేస్తారు. యేసు ప్రభువుని వెంబడించే వారిని ఆయన మరి అనేకమైనటువంటి ఇబ్బందులు పాలు చేయడం. స్టెఫను చనిపోయేటువంటి సమయంలో అక్కడ ఎవరైతే ఆయన్ను చంపివేయడానికి సిద్ధంగా ఉన్నారో వారి వస్త్రములకు కావలిగా ఉండటం అనేటువంటిది భయంకరమైన కార్యములు చేస్తూ దేవుని సంఘమును పాడు చేయడానికి అనేకమైన పనులు చేస్తాడు. అటువంటి వ్యక్తి ఈ రోజున చనిపోయే ముందు సాక్ష్యం చెప్తున్నాడు. ఈ యొక్క విశ్వాసమును, యేసు ప్రభువునందు ఉంచవలసిన ఈ విశ్వాసమును నేను కాపాడుకున్నాను, నేను నిలుపుకున్నాను. దీని ఎడల మంచి పోరాటం అనేటువంటిది నేను పోరాడనేటువంటి సాక్ష్యం చెప్తున్నాడు. అసలు ఏం జరిగింది ఈ వ్యక్తికి? ఏం జరిగింది అంటే దేవుని యొక్క సత్యమును ఆయన తెలుసుకుంటారు. దేవుని దర్శనము ఆయనకు కలుగుతుంది. యేసు ప్రభు నిజమైన దేవుడని ఆయన అంగీకరిస్తాడు. మరి ఆయనను బహుగా అసహించుకునేటువంటి ఈ వ్యక్తిని దర్శించినటువంటి యేసు ప్రభు నిమిత్తము, ఆయన నిమిత్తము నేను ఇక జీవించాలని చెప్పేసి తన వృత్తిని కూడా పక్కన పెట్టి, తనకున్నటువంటి ఆ సామాజిక స్థాయిని కూడా పక్కన పెట్టి మరి ఆయన విశ్వాసంలోనికి వచ్చి యేసు ప్రభువుని వెంబడిస్తూ కూడా అనేకులకు మాదిరికరమైన జీవితము ఆయన జీవించడమే కాకుండా మరి నూతన నిబంధనలు అనేకమైనటువంటి మరి పుస్తకములు ఆయన రాస్తారు. అనేకమైనటువంటి పరిచర్యలు, అనేకమైన ప్రయాణములు చేసి చివరికి హతసాక్షిగా కూడా ఆయన ఉంటారు. మనకి రోజున ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే ఏం తెలియపరుస్తున్నాయంటే క్రైస్తవ జీవితం అనేటువంటిది ఒక యుద్ధము లాంటిది. మనము పోరాడాలి.
ఎఫ్సీలకు రాసిన పత్రిక 6:12 అధ్యాయం నుంచి కనుక 12 వచనం నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడ కూడా మరి మనం పోరాడేటువంటి పోరాటము మనుషులతో కాదు. అనుదినము కూడా మనకు పై కనపడేది ఎవరంటే మనుషులు, వారి యొక్క ప్రయత్నములు. కానీ కనపడినటువంటి శత్రువు, కనపడినటువంటి వాయుమండల సంబంధమైన అధిపతి మనలను అనేకమైన విషయంలో వెనక్కి లాగడానికి చూస్తూ ఉంటాడు. ఈ రోజున యుద్ధమునకు మనం సిద్ధపడకుండా ఈ ఆత్మీయ పోరాటమును మనం ఏమాత్రం కూడా మరి సీరియస్గా తీసుకోకుండా మనం ఇష్టానుసారంగా ఉన్నట్లయితే మరి భయంకరమైనటువంటి అవిశ్వాసంలోనికి పడిపోవడము, దేవుని రాజ్యమును కూడా కోల్పోవడం అనేటువంటి జరుగుతుంది. కనుక దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది. క్రైస్తవ జీవితం అనేటువంటిది ఒక పోరాటము. మనం పోరాడాలి. అనుదినము కూడా మరి మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మనం పోరాటం అనేటువంటిది చేయాలి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 6:12 కనుక ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. అంటే స్వతహాగా మనము బలవంతులం కాదు, ఆత్మీయముగా మనం బలవంతులము కాదు, కానీ దేవుని యొక్క శక్తిని బట్టి మనం బలవంతులై ఉండాలని చెప్పేసి దేవుని శక్తిని నీవు నేను ఆశ్రయించాలి అనుదినము. ఇంకొక చోట వేరే మాట ఉంటుంది, ప్రభు యొక్క కృపను బట్టి కూడా నీవు బలవంతుడిగా ఉండని చెప్పేసి తిమోతికి పౌలు చెప్తూ ఉంటాడు. అంటే ప్రభు కృపను బట్టి కూడా, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి కూడా ఆయన ఇటువంటి శక్తి కలిగిన దేవుడు. ఆయన అపరిమితమైన కృప మనకి ఎంతగా ఆయన ఇస్తారో, సమయోచితమైన కృప కొరకు మనం ఆయన కృపాసనం యొద్దకు వెళ్ళినట్లయితే ఆయన ఎంతగా కృప మన మీద చూపిస్తారో వాటిని బట్టి వాటిని ఆశ్రయిస్తూ మీరు బలవంతులై ఉండడని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉంది. తర్వాత సర్వాంగ కవచం అనుదినము కూడా ఈ యుద్ధంలో మనం వినియోగించవలసినటువంటి ప్రతిదాన్ని కూడా మరి పౌలు గారు ఇక్కడ రాస్తూ ఉంటారు. వీటి గురించి మనం కనుక చూసుకున్నట్లయితే అనుదినము కూడా మరి మనము వాక్యమును ఖడ్గము చేత మరి సైతాను వేసేటువంటి అగ్ని బాణములను మనం ఏం చేయాలంటే వాక్యము చేత మనం వాడి యొక్క పన్నాగములను అడ్డుకోవాలి, విశ్వాసము చేత వాడిని అడ్డుకోవాలి, ప్రార్థన చేత వాడిని అడ్డుకోవాలి. ఇలాగ గనక మనం సిద్ధపడి లేనట్లయితే మన విశ్వాసాన్ని వాడు ఏం చేస్తాడంటే ఒకానొక సమయంలోనికి పట్టుకెళ్ళిపోతాడు. వాడు ఏం చేస్తాడంటే ముందు మన తలంపులలో ఆ చెడు తలంపు అనేటువంటిది పుట్టిస్తాడు. అలాగ పుట్టించి మరి అవ్వమని వెనక్కి లాక్కెళ్ళిపోయాడు. మన జీవితంలో కూడా అనేకమైన తలంపులు రోజు వస్తుంటాయి. ఈ తలంపుల్లో ఎన్ని దైవికమైన తలంపులు, ఎన్ని సైతాను సంబంధమైన తలంపులు, లేకపోతే ఎన్ని మన స్వతహాగా ఆలోచించే తలంపులు ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. అలాగ పరీక్షించుకోలేనట్లయితే సైతాను తలంపులని దేవుని తలంపులుగా, లేకపోతే ఆ తలంపుల ఎల్ల ఇచ్చ చేత వాటిలోకి మనం వెళ్ళిపోయి వాటి మీద ధ్యాస ఉంచి దేవుని వాక్యం విస్మరించేటువంటి ప్రమాదం ఉంది. కనుక అనుదినము ఈ అపవాది, కనపడినటువంటి ఈ అపవాది ఎలాగూ మనల్ని ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నాడో, ఎలాగూ మరి సమాధానం లేకుండా చేస్తున్నాడో వాడి పన్నాగములన్నింటినీ కూడా మనము వాటిని యుద్ధం చేయాలి. కనుక రాయబడినటువంటి విషయంలో కోడిగా చూసుకున్నట్లయితే మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని, ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మనం కనుక చూసుకున్నట్లయితే ఇందాకే చెప్పినట్లు మనకి పై కనపడేది మనుషులు, మనకి పైకి కనబడేది మరి లోకంలో ఉండేటువంటి పరిస్థితులు, ప్రపంచంలో ఉండేటువంటి పరిస్థితులు. కానీ వీటి వెనకాల మన విశ్వాసాన్ని మరి హరింపచేయడానికి, దేవుని ప్రేమ నుండి మనల్ని మరి వెనక్కి లాగివేయడానికి వీడు అనేకమైనటువంటి వాటిని వాడుకుంటూ ఉంటాడు. కనుక మనము పోరాటం ఎవరితో చేస్తున్నామంటే మనుషులతో కాదు కానీ మరి కనపడినటువంటి దురాత్మలు, ఆ మనుషుల్ని ప్రేరేపించేటువంటి ఆత్మల వల్ల మనము మరి జాగ్రత్త కలిగి ఉండాలి. కనపడేటువంటి శత్రువు అయితే వాడి యొక్క పన్నాగములన్నీ కూడా మనం చూసి మనం జాగ్రత్త పడవచ్చు. కానీ మరి కనబడినటువంటి శత్రువును గనక మనం తక్కువ అంచనా వేసినట్లయితే మరి ఎంతో మరి ప్రమాదం అనేటువంటిది మనకు పొంచి ఉంది. కనుక అనుదినము కూడా మనం సర్వాంగ కవచము ధరించుకుని ఉండాలి. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారు నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని, ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని నీతి అను మైమరువు తొడుకుని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కుని నిలవబడి.
ఇక్కడ కొన్ని వాటి గురించి మనకి సర్వాంగ కవచం గురించి వివరిస్తూ కూడా కొన్ని మాటలు చెప్తూ ఉన్నారు. నడుమునకు సత్యమును దట్టి కట్టుకోవాలని, అలాగే నీతి అను మైమరు తొడుక్కోవాలని, పాదములకు సమాధాన సువార్త. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడినటువంటి ప్రతి విశ్వాసికి కూడా దేవుడు నీతి వస్త్రం ఇస్తారు. అనగా స్వనీతిని కాక స్వనీతిని తీసివేసి ఆయన నీతి వస్త్రం ఇస్తారు. మనము ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడినప్పుడు, మనం ఆయన ఎదురు నిల్చున్నప్పుడు మనము నీతిమంతులకు కనబడతాం. దానికి కారణం ఏంటంటే యేసు ప్రభు యొక్క రక్తం మన మీద ఉంది గనుక అనుదినము కూడా మన పాపములన్నింటినీ కూడా ఒప్పుకుని మనం ఏ యొక్క విషయంలో పడిపోతున్నామో, ఏ విషయంలో మరి ఆయన ఇబ్బంది పెడుతున్నామో ఆ విషయముల పట్ల పశ్చాత్తాప హృదయం కలిగినట్లయితే, వాక్యంలో మరొక చోటు ఉంటుంది, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనలను విమోచించును గనుక దేవుని నీతిని పొందుకుంటకు మనము అర్హులమవుతాం. గనుక మనం ఈ రీతిగా పశ్చాత్తాపం లేకుండా ఇష్టానుసారంగా మన కార్యములు చేసుకుంటూ ఉన్నట్లయితే ఆయన పరిశుద్ధ రక్తంను తృణీకరించిన వారిగా ఉంటాము. గనుక ప్రతి దినము కూడా మనం చేస్తున్నటువంటి ప్రతి పాపం ఏడలా కూడా పశ్చాత్తాపడి ఏ రోజున ఏ క్షణమున ఏ తలంపు దుష్టతలంపు వచ్చిందో ప్రతి దాన్ని బట్టి కూడా దేవుని సన్నిధిలో మన పాపను ఒప్పివేసుకోవాలి. మరి సత్యమును గట్టి దేవుని వాక్యము చేత మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. మనం చేసేటువంటి క్రియల్లో ఏది లోపముగా ఉన్నదో వాటిని వాక్యపు వెలుగులో సరిచేసుకుంటూ కూడా నడుచుకున్నట్లయితే మరి మనకు వచ్చేటువంటి తలంపులను గ్రహించేటువంటి వివేచన దేవుడు మనకి ఇస్తారు. కనుక ఇది దైవికమైన తలంపు కాదు. ఒకవేళ సందిగ్ధంలో ఉన్నా సరే దేవుడు ఖచ్చితంగా తన స్వరమును నీకు వినపడచేయని వాక్యంలో కూడా ఉంది. నీవు కుడికి కానీ ఎడకం కానీ తిరగకుండా ఇదే దేవుని మార్గం అనేటువంటి స్వరము, ఆత్మస్వరము నువ్వు వినగలుగుతావని దేవుని వాక్యంలో ఉంది. కనుక మనము దేవుని యొక్క వివేచన, దేవుని యొక్క జ్ఞానం కూడా సంపాదించుకుని ఇలాగూ నడవాలో దేవుడు మనకి మాట్లాడుతూ ఉంటారు. కనుక పాదములకు సమాధాన సువార్త. మరి యేసుక్రీస్తును అంగీకరించినటువంటి మనము మరి సువార్తను మరి చెప్పాలి. సువార్త అనేటువంటిది మరి జీవితం ద్వారా, క్రియల ద్వారా, నోటి మాట ద్వారా కూడా మనము దేవునికి సాక్షిగా మనము పొందినటువంటి యొక్క రక్షణ గురించి సాక్ష్యం చెప్పాలని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నారు. మన జీవితంలో ఒకవేళ నిజమైన మారు మనస్సు, నిజమైన పశ్చాత్తాపం మనలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇతరుల రక్షణ నిమిత్తము ఒక భారము, ఒక బాధ్యత అనేటువంటిది మనకుంటారు. మనం ఏదో మన సొంత కార్యములనే చేసే వారముగా ఉండము, కానీ దేవుని పని నిమిత్తము అసలు దేవుని ఉద్దేశం నా పట్ల ఏమి ఉన్నదో దాని పట్ల వివేచన కలిగి మనం ఉంటాం. బహుశా ఆ వివేచన మనలో ఎప్పటికీ లేనట్లయితే బహుశా మనం ఇంకా సరి అయినటువంటి రక్షణ పొందలేదేమో, సరి అయిన మారు మనసు పొందలేదేమో. గనుక ఈ రీతిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా అపవాది వేసేటువంటి ఆ ప్రతి పన్నాగంలో పడిపోయి మనమే మన విశ్వాసమును పొడుచుకుని బలహీన మనసులోకి వెళ్ళిపోతాము. అనేకులు మరి తప్పిపోయినట్లు మనము కూడా తప్పిపోతాం. మనం గనక చూసుకున్నట్లయితే సృష్టి మరి ఆరంభించిన తర్వాత, దేవుడు మనుషులను సృజించిన తర్వాత, అపవాది మరి అవ్వ ఆదమును పడవేసిన తర్వాత దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అనేకమైనటువంటి భక్తులను, అనేకమైనటువంటి మరి గొప్పగా వాడబడేటువంటి సేవకులను కూడా భయంకరమైన శోధనలో పడవేసి దేవుడి మార్గం నుంచే తప్పిపోయేటువంటి విధముగా సైతాను చేస్తూ ఉన్నాడు. ప్రతి సెంచరీకి కూడా ఏదో రకమైనటువంటి భయంకరమైనటువంటి కార్యములు అపవాది చేస్తూ మరి అనేకమైనటువంటి దుర్బోధలు వ్యాపిస్తూ సంఘమును, అనేకమైనటువంటి అనైక్యతలు కలుగజేస్తూ సంఘమును, అనేకమైనటువంటి మరి దేవుడు లేరనేటువంటి ఆ యొక్క వాదమును కూడా పుట్టించి సైతాను అనేకులను ఏమార్చి మరి లోక జ్ఞానమును ఉన్నతముగా చేసుకుని దేవుడు లేడనేటువంటి వాటికి వెళ్ళిపోతూ ఇంకా భయంకరమైనటువంటి వాదనలను కూడా సైతాను పుట్టిస్తూ ఉన్నాడు. మరి ఈ కాలంలో అయితే మరి సైతానిస్టులు అనేటువంటి వారు కూడా మరి రావడము, ఇంకా భయంకరమైనటువంటి కార్యములు సైతాను యొక్క ప్రపంచంలో సృష్టిస్తూ దేవుని దగ్గరికి మనిషిని రానివ్వకుండా, దేవుని ప్రేమను అర్థం చేసుకోకుండా భయంకరమైనటువంటి కార్యములు చేస్తూ ఉన్నాడు. గనుక మరి వాడి యొక్క ఉచ్చులో నుంచి, ఆ శోధన నుంచి తప్పించబడాలి అంటే ఖచ్చితంగా దేవుని వాక్యంలో ఆ హెచ్చరికలు ఏమైతే దేవుడు చేస్తారో వాటిని శ్రద్ధగా ఆలకించి దాని ప్రకారం మనం నడుచుకోవాలి. వాక్యమును ఆధారం చేసుకోకుండా మనం ఏదైనా చేద్దాం అనుకున్నట్లయితే అది మన యొక్క సొంత కార్యం అవుతుంది తప్ప దేవుని కార్యం అవ్వదు. కనుక ఆయనకి వేరుగా ఉండి మనం ఏమి చేయలేము. కనుక మరి క్రైస్తవ జీవితం అనేటువంటిది ఒక యుద్ధము లాంటిదని మనం గ్రహించాలి. అనుదినము కూడా మన విశ్వాసం మీద
దేవుని ప్రేమను సరిగా అర్థం చేసుకోకుండా భయంకరమైనటువంటి తలంపులు, భయంకరమైనటువంటి కార్యములు కూడా సైతాను చేస్తూ మరి భయంకరముగా మరి క్రైస్తవ విశ్వాసులను హాని చేస్తూ వారి విశ్వాసం నుండి తొలగిపోయేలా చేస్తూ ఉంటాడు. ఒకానొక మంచి క్రైస్తవ స్కాలర్ అనేటువంటి ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరు సిఎస్ లూయిస్. ఆయన ఒక మాట చెప్తారు. సైతానట మరి ఒక వ్యక్తిని రక్షణలోనికి రానివ్వకుండా, అనగా యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడని, ఆయనే ప్రతి ఒక్క మానవుని పాపముల నిమిత్తము ఆయన తన రక్తంను కాచి ఉన్నారని, ఆ రక్తంలో కనుక మన పాపములను కడుక్కుంటే మనకు మోక్ష భాగ్యం లభిస్తుందని అనేటువంటి గ్రహింపును, రక్షణ భాగ్యమును కూడా పొందుకొనివ్వకుండా సర్వ ప్రయత్నము చేస్తాడట. వాని దూతలను పంపించి భయంకరముగా ఈ యొక్క వార్తను వారికి తెలియకుండా, తెలిసినా వారు అర్థం చేసుకోకుండా అనుభవించకుండా ఉండేలా భయంకరమైన ప్రయత్నాలు చేస్తారు. ఒకవేళ ఏ ఒక్క వ్యక్తి అయినా సరే దేవుని మార్గాన్ని గుర్తించి పాపమును విడిచిపెట్టి, పాప వ్యసనములను విడిచిపెట్టి, భయంకరమైనటువంటి వ్యసనములను విడిచిపెట్టి ఎప్పుడైతే మారు మనసు పొంది నీతిగా జీవిద్దాము, దేవుని మార్గంలో నడుద్దామని చెప్పి సత్యదేవుని మనం ఆరాధిద్దామని అనుకుంటారో అప్పుడు ఏం చేస్తాడు అంటే ఎలాగా విశ్వాస అయిపోయాడు. ఇప్పుడు ఈ విశ్వాసి దేవుడు కోరుకున్న విధముగా ఉండకుండా ఉండేలా సర్వ ప్రయత్నము చేస్తాడు. అంటే ఆ యొక్క వ్యక్తి రక్షణ పొందిన తర్వాత దేవుడు ఆశించినటువంటి స్థాయిలో, దేవుడు కోరుకున్న స్థాయిలో, దేవుడు ఏ రీతిగా ఆ యొక్క వ్యక్తిని తన సాక్షిగా ఉండాలని ఆశపడుతున్నారో, తన యొక్క పనిముట్టుగా ఉండాలని ఆశపడుతున్నారో, మరి దేవుని ఉద్దేశం ఆ పట్ల ఎలాగ ఉన్నదో దాన్ని పరిపూర్ణముగా తెలుసుకున్నా సరిగా పని చేయకుండా చేయడానికి భయంకరంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ రెండు కార్యములు సైతాన్ చేస్తాడట. కనుక ఈ రోజున రక్షణ భాగ్యము కలిగి ఉన్న వారమైనట్లయితే దేవుడు మన పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో అది బాగుగా ఎరిగి దాని ప్రకారం నడిచే వారముగా మనం ఉండాలి. ఒకవేళ దేవుని మాటలు ఇప్పుడే వింటున్నట్లయితే దేవుని ప్రేమను రుచి చూడడానికి మీరు మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా నీవు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావా అని చెప్పేసి మన పాపములన్నీ ఒప్పువేసుకున్నట్లయితే ఆయన పరిశుద్ధ రక్తం ఇప్పుడే మనల్ని ప్రతి పాపము నుండి, ఆ పాపపు గిల్ నుండి, పాపపు వ్యసనము నుండి కూడా మనల్ని విడుదల కలిగించేలా దేవుడు చేస్తారు. కనుక ఏ పాపంలో కనుక మనం పడిపోయి ఉన్నా, ఒకవేళ ఏ వ్యసనంలో మనం పడిపోయి భయంకరంగా మన భవిష్యత్తును, భయంకరంగా మన యొక్క మరి మేలును కూడా మనం పోగొట్టుకునే వారముగా ఉన్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారిని ఆశ్రయించినట్లయితే ఆయన ప్రతి వ్యసనం నుండి కూడా, ప్రతి పాపం నుండి కూడా మనకు విడుదల కలగజేస్తారు. కనుక రెండు విషయంలో కూడా సైతాన్ చేస్తూ ఉంటాడు. ఒకవేళ ఒక వ్యక్తి రక్షణ పొందకుండా కానీ, నీతి మార్గమును మనం అనుసరించకుండా కానీ లేనట్లయితే, ఒకవేళ విశ్వాసంలోకి వచ్చినట్లయితే దేవుడు ఆశించిన స్థాయిలో ఆ వ్యక్తిని రానివ్వకుండా భయంకరమైన పన్నాగములు పన్నుతాడు. మరి ఎంతగా పన్నాగములు పన్నుతున్నటువంటి ఈ యొక్క అపవాది మన యొక్క ఆత్మ విరోధిని బట్టి కూడా మనము జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పేసి వాక్యంలో కూడా రాయబడి ఉంది. వాక్యం చదువుకుందాం. మొదటి పేతురు 5వ అధ్యాయము 8వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే పేతురు గారు ఇక్కడ ఒక మాటను తెలియపరుస్తారు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకొచ్చు తిరుగుచున్నాడు. గర్జించు సింహం వలె, మరి నాకు చెప్పినట్లు ఒకవేళ దేవుని రక్షణ భాగ్యం అనేటువంటిది అనుభవించకుండా కానీ లేనట్లయితే, రక్షణ పొందిన వారమైనట్లయితే దేవుని ఉద్దేశం మన పట్ల ఏమై ఉన్నదో కనీసం దాన్ని అర్థం చేసుకుండా మనకి ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవించి ఇదే క్రైస్తవ జీవితం, ఇదే సాక్షి జీవితం అనుకుని మనల్ని మోసం చేస్తూ ఉంటాడు. వీటి నుండి మనము బయటపడాలి. కనుక ఇక్కడ ఇందాక చెప్పబడినట్లు సర్వాంగ కవచము, అక్కడ ఇంకా రాయబడినటువంటి మాటలు ఏమిటంటే దేవుని వాక్యము చేత, వాక్య ఖడ్గము చేత, దేవుని అందరి విశ్వాసము చేత, ప్రార్థనా విజ్ఞాపనల చేత మనం ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండాలి. ఏ సమయంలో అయినా సరే ప్రార్థన చేయమని దేవుడు చెప్తూ ఉన్నారు. ఒకవేళ శ్రమ కలిగిందా మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ మేలుకున్నట్లయితే దేవుని స్తుతించాలి. ఏ అవసరం ఉన్నా, ఏ ఒక్క సందిగ్ధంలో ఉన్నా సమాధానకర్త అయిన దేవుడు ఆయన ఆశ్రయించినట్లయితే సమాధానమును మనకి పంపిస్తారు. కనుక మనము కాలములను గుర్తెరిగి, మనకున్న సమయం తక్కువని మనము గుర్తెరిగి దేవుని ఇచ్చినటువంటి ఈ సమయంలోనే దేవుని కొరకు బలముగా నిలబడడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. వాక్యం చదువుకుందాము. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము
35వ వచనం నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరవైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. మన జీవితంలో అన్ని సాఫీగా జరుగుతున్నప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచడం అనేటువంటి చాలా సులువు. కానీ ఒకానొక సమయంలో శ్రమ వచ్చినట్లయితే అది దేని ద్వారా కానీ, మరి ధనపరమైనటువంటి సమస్యలు కానీ, లేకపోతే ఆరోగ్యపరమైన సమస్యలు కానీ, వృత్తిపరంగా సమస్యలు కానీ, కుటుంబపరంగా సమస్యలు కానీ, ఒకవేళ మరి పరిచర్య చేస్తున్నట్లయితే పరిచర్యపరంగా వచ్చినటువంటి సమస్యలు కానీ, ఆ శ్రమల్లో మన విశ్వాసంను కాపాడుకోవడం అనేటువంటి చాలా ప్రాముఖ్యం. శ్రమలలో మన యొక్క విశ్వాసం ఏ స్థితిలో ఉన్నదో ప్రభువు మనకి తెలియపరుస్తూ ఉంటారు. శ్రమ మరి పరీక్షను కలగజేయ, విశ్వాసమునకు పరీక్ష కలగజేయనట్లు శ్రమ వచ్చినప్పుడు మన విశ్వాసస్థితి ఏంటో, మన భక్తి ఏంటో, నిజమైనటువంటి ఆధ్యాత్మికత ఏంటో దేవుడు మనకు తెలియపరుస్తారు కనుక, మరి శ్రమలు వచ్చిన, బాధ వచ్చిన, హింస వచ్చిన, కరువైన, వస్త్రహీనత అయినా, ప్రతి ఉపద్రవమైన, ఖడ్గమైనా సరే దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమిస్తూ మన హక్కును చేర్చుకుంటూనే ఉంటారు. మరి చెప్తున్నటువంటి పౌలు కూడా మరి దేవుని మార్గము కోసము, దేవుని యొక్క ఆ యొక్క రక్షణ కోసము, దేవుని సత్యము కోసము ఎంతో ప్రయాసపడతారు. ఒకవేళ ఆయన గనక మరి దేవుని నమ్ముకొనకుండా తన యొక్క పనిని చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా సంతోషంగా ఉండేవాడేమో. కానీ ఆయన దేవుని సత్యం ఎప్పుడైతే తెలుసుకుని దేవుని ఉద్దేశం ఆయన పట్ల ఏ రీతిగా ఉన్నదో ఆయన గ్రహించి అనేకమైన సమస్యలు, అనేకమైన ఇప్పుడు చెప్పినటువంటి ఆ ప్రతి బాధను కూడా అనుభవిస్తూ, మరి కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా చెప్తాడు, భయంకరమైనటువంటి శ్రమలు దేవుని కోసము, దేవుని సంఘం కోసం కూడా పడి ఆ యొక్క నిత్యరాజ్యం యొక్క విలువేంటో, దేవుని అందరి నిరీక్షణ ఎంత విలువైనటువంటిదో మరి ఆయన జీవితం ద్వారా కూడా మనకి తెలియపరుస్తారు. కనుక ఈ రోజున శ్రమ కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుని ఉద్దేశం తప్పకుండా మన పట్ల ఉంటుంది. ఇంత గొప్ప భక్తిపరుడే మరి ఎన్ని శ్రమల పాలు పొందినప్పటికీ కూడా ఏం చెప్తున్నారంటే, దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది కూడా మరి ఎడబాయలేదు, ఏది కూడా మనల్ని మరి అడ్డుకోలేదు. ఆయన ప్రేమ ఎప్పుడు కూడా మనల్ని ఉంటుందని చెప్పినప్పుడు మనకు వచ్చేటువంటి ఏ కష్టంలో కానీ, ఏ ఇబ్బందులు కానీ దేవుడు ఎప్పుడు కూడా మరి మనల్ని హక్కును చేర్చుకుంటారు. ఆ శ్రమ వెళ్ళిపోయిన తర్వాత మన విశ్వాసాన్ని ఆయన బలపరిచి, మన లోటుపాట్లు సరిచేసి ఆయనే మనల్ని ఉన్నతమైనటువంటి మరి సంపూర్ణ స్థితిలో తీసుకొస్తారు. కనుక మరి దేవుని యొక్క వాక్యంలో చెప్పిన రీతిగా మరి క్రైస్తవ జీవితం అనేటువంటిది ఒక యుద్ధం లాంటిది. మన క్రైస్తవ జీవితంలో మనం ఉంటున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి. కనపడని శత్రువు, అపవాది మన విశ్వాసాన్ని లాగివేసుకోవడానికి, మన సాక్షి జీవితాన్ని లాగివేసుకోవడానికి, మనం చేసేటువంటి పరిచయను అడ్డుకోవడానికి సర్వ ప్రయత్నములు చేస్తాడు. కనుక మరి బలవంతుడైన, శక్తివంతుడైన దేవుని ఆశ్రయిస్తూ, ఆయన కృపను ఆశ్రయిస్తూ కూడా మరి ఆయన మార్గంలో మనం నడవడానికి మన మనసు సిద్ధం చేసుకోవాలి. ఆయన దేవుని వాగ్దానంలో మనకి ఇచ్చారు. మరి మనల్ని ఏం చేస్తారు అంటే, మనకి ఆయన మరి విజయం తీసుకుని వచ్చారు. మరి సిలువ మీద ఆయన ఉన్నప్పుడు, సిలువ వేసిన తర్వాత 3వ దినములకు ఆయన తిరిగి లేచి మరి సంఘమునికి ఏం చెప్తున్నారంటే, నేను ఏ రీతిగా ఈ లోకమును, సైతాన్ను, మరి శరీరమును జయించి తిరిగి లేచానో ఈ యొక్క విజయం నేను సంఘమునికి ఇస్తున్నారని మనకి ఇచ్చారు. ఈ యొక్క విజయం మనది. కనుక ఆయన ప్రేమ వల్ల మనం అత్యధికముగా మరి విజయంలో మనకు కూడా ఇక్కడ రాయబడి ఉంది. అయినను మనలను ప్రేమించిన వాణి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాం. మనకి విజయం ఎవరి ద్వారా అంటే ప్రభు ద్వారా, ప్రభు ప్రేమ ద్వారా. ఎందుకంటే ప్రభు ప్రేమ ఎప్పుడు కూడా మన పట్ల మారదు. కనుక ఎవరు మనల్ని ఇష్టపడకపోయినా, మరి మన కుటుంబం ఇష్టపడకపోయినా, మనం ఇష్టపడేటువంటి వాళ్ళు మనల్ని తిరిగి ఇష్టపడకపోయినా సరే, దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమిస్తూ కూడా ఆయన ప్రేమ వల్ల అత్యధికమైన విజయాన్ని ప్రతి కష్టంలో, ప్రతి ఇబ్బందులో ఆయన కృపచేత మనకి ఇస్తున్నారు. కనుక మనం భయపడిన అవసరం లేదు. ఆయన యందలి ఉంచిన నిరీక్షణ చాలా విలువైనది. కనుక ఆయన ప్రేమను బట్టి, ఆయన మన కొరకు చేసిన కార్యం బట్టి కూడా ఆయన మార్గం నడవడానికి, మరి కనపడని శత్రువు మీద విజయం పొందుకోవడానికి దేవుని ఆశ్రయిద్దాము. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమికలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గణనీయమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. ఇది మన ప్రభా, క్రైస్తవ జీవితం అనేటువంటిది ఒక యుద్ధం లాంటిదని మాకు మీరు తెలియపరిచారు. అవును ప్రభా, తెలిసి తెలియక ప్రభా ఏ రీతిగా అయినా సరే విశ్వాసం ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించండి. ఉంచిన ప్రతి బిడ్డను మరి జ్ఞాపకం చేసుకోండి. ఏ సమస్య వల్ల కానీ, ఏ శ్రమ వల్ల కానీ, శోధన వల్ల కానీ ప్రభా సైతానుడు వారి ఆత్మీయ జీవితమును
ప్రభు తండ్రి మరి ఆపివేస్తున్నట్లయితే మీరే ఈ ఆత్మచేత కార్యము చేసే శోధన నుంచి బిడ్డలను ప్రభు లేవనెత్తండి. అత్యధికమైన విజయం వారికి నీ ప్రేమ ద్వారా, నీ కృప ద్వారా ఇవ్వమని, నీ ప్రేమ యొక్క లోతును ప్రభు వారు తెలుసుకున్నట్లు సహాయం దయచేయమని, మేము నీ రాకడకు సిద్ధపడి అనేకులను సిద్ధపరిచి కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మిక్కిలిగా బ్రతిమాలు వేడుకుని పొందుకొచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరొకసారి నిత్య చూస్తున్నది టీవీ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా ప్రేమపూర్వక వందన మన్నాతులు చేసుకుంటున్నాం. మీ అందరికీ మరణాలు.